హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే సిస్టన్ అగ్రికల్చర్ ఛానల్స్. ఈరోజు అయితే మీరు చూస్తున్న వీడియో అయితే చింతాడు వీడియో ఫ్రెండ్స్. చింతాడు సంత ప్రతి శనివారం అయితే జరుగుతుంది. అడ్రస్ అయితే చాలామంది కామెంట్ డ్రాప్లో అడుగుతున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఫ్రెండ్స్, తెలంగాణ అయితే కాదు, ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా ఆమ్దాలవలస మండలం ఫ్రెండ్స్. చింతాడు విలేజ్లో అయితే జరుగుతుంది. ప్రతి శనివారం అయితే ఈ సంత అయితే జరుగుతుంది. ఉదయం 5:30 నుంచి అయితే స్టార్టింగ్ అవుద్ది ఈ సంత. శ్రీకాకుళం నుంచి ఆమ్దాలవలస రైల్వే స్టేషన్కి వెళ్ళే రూట్లో అయితే రోడ్డు పక్కనే జరుగుతుంది సంత. టచ్ అవుద్ది రోడ్డు పక్కనే. ఇంకో విషయం ఏంటంటే, కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసిన వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ అయితే చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. రిప్లై ఇవ్వకపోతే లేట్గానే రిప్లై ఇస్తాను, ఏమనుకోవద్దు. ఈ వారం రేట్లు ఎలాగ ఉన్నాయి ఏమే అనే విషయం అయితే కనుక్కుందాం సంతలో. నాకు తెలిసి అయితే ఈ వారం అయితే రీజనబుల్గానే ఉన్నాయి రేట్లు. చాలా వరకు అయితే సబ్స్క్రైబ్స్ కాల్స్ అయితే చేస్తున్నారు, రిప్లై ఇవ్వట్లేదు ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు, కొంచెం బిజీ వల్ల. ఇప్పుడే ఈ నుంచి చూడండి ఫ్రెండ్స్, ఆ సంతలో రేట్ అయితే 35,000 చెప్తున్నారు. హెచ్ఎఫ్ మగదోడ పెట్టింది, సెకండ్ లాక్టేషన్ అని చెప్తున్నారు. సంతలో జస్ట్ రాగానే ఈనింది. పాలు అయితే ప్రజెంట్ ఎన్ని వస్తుంది అనే విషయం అయితే తెలియదు. ఇంతకుముందు ఈతలనైతే 4 చొప్పున రోజుకి 8 లీటర్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఫస్ట్ లాక్టేషన్కి. ఇప్పుడు రెండవ ఈత రేట్ అయితే 35,000 చెప్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఒంగోలు జెర్సీ క్రాస్, ప్యూర్ ఒంగోలు కాదు, ప్యూర్ జెర్సీ కాదు, క్రాస్ ఇది. సెకండ్ లాక్టేషన్ అని చెప్పడం జరిగింది. రేట్ అయితే మనకు 35,000 చెప్తున్నారు. ఇంతకుముందు ఈతలో 4 చొప్పున రోజుకి 8 లీటర్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు. ఇంక ఏంటనికైతే దగ్గర 1 మంత్ దగ్గర అయితే ఏంటనికైతే పక్క టైం ఉందని చెప్పడం జరిగింది. ఆవు అయితే చాలా ఎత్తుగా ఉంది ఫ్రెండ్స్. ఇది ప్యూర్ జెర్సీ అయితే కాదు. ఆవు అయితే చాలా నెమ్మదిగా అయితే ఉంది. సెకండ్ లాక్టేషన్. ఈతకైతే పాలు పెరిగే అవకాశం అయితే ఉందని చెప్పడం జరిగింది. క్వాలిటీ వైజ్ అయితే బాగుంది ఫ్రెండ్స్, కాకపోతే మోపురం అయితే లేదు. ఎక్కువ పర్సంటేజ్ ఒంగోలు లక్షణాలు అయితే వచ్చాయి. చూడండి ఫ్రెండ్స్, హెచ్ఎఫ్ ఇది ఫస్ట్ లాక్టేషన్ అని చెప్పడం జరిగింది మనకి. రేట్ అయితే 50,000 చెప్తున్నారు. ఇది కూడా దగ్గర అక్కడ 20 డేస్ అయితే తినడానికైతే పక్క టైం అయితే ఉంటుంది. ఇది ఫస్ట్ లాక్టేషన్. చూడండి ఫ్రెండ్స్, ఇది మొదట వేయ తావు జెర్సీ అని, కాకపోతే పక్కా 4 రోజులు అయితే టైం అవుతుంది తినడానికి. రేట్ అయితే 30,000 చెప్తున్నారు. సంతలో చెప్పినంత కాదు, మనం బేరం అయితే చేసుకోవాలి కంపల్సరీ. ఈ వారం అయితే ఆవులు అయితే తక్కువగానే వచ్చాయి, రేట్లు కూడా రీజనబుల్గానే ఉన్నాయి, మరి ఎక్కువైతే లేవు. ఇది చూడండి, 35,000 చెప్తున్నారు మనకి ఫస్ట్ లాక్టేషన్ ఇది. ఇది కూడా పక్కా 4 రోజులు అయితే టైం ఉంటుంది. ప్యూర్ చేసి ఫ్రెండ్స్, మంచి మిల్కింగ్ కెపాసిటీ కలిగినావు, కాకపోతే 4 రోజులు అయితే టైం అయితే ఉంటుంది. 35,000 కాదు, చెప్పినంత బేరం అయితే చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది. జెర్సీ క్వాలిటీ అయితే బాగుంది, మంచి మిల్కింగ్ కెపాసిటీ కలిగిన ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ లాక్టేషన్. ఫస్ట్ లాక్టేషన్ ఏంటంటే బ్రీడ్ చూసి కొనుక్కోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి తెలియదు కాబట్టి ఎన్ని పాలు ఇస్తారనే విషయం అయితే. ఇంకో విషయం ఏంటంటే, ఫస్ట్ లాక్టేషన్ అనేసరికి కొంచెం అల్లరి అయితే ఉంటుంది, అవన్నీ చూసుకుని అయితే కొనుక్కోవాలి. చాలా వరకు అయితే జర్నీలో కొన్ని ఆవులు అయితే అంటే ట్రాన్స్పోర్ట్లోనైతే ప్రాబ్లం వల్ల అయితే ఇవ్వడం జరుగుతున్నాయి. నేను సంతలో అబ్జర్వేషన్ చేసింది కాబట్టి మన ఆవుల లోడ్లు అదే వ్యాన్లో ఎక్కించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా ఎక్కించుకుంటే మంచిదే. లాంగ్ డ్రైవ్ చేసేటప్పుడు ట్రాన్స్పోర్ట్లో పొదుగు చేయకుండా ఈయన జరుగుతుంది. ఇది చూడండి, ఇది 55,000 చెప్తున్నారు. ఆవు అయితే చాలా పెద్దది. ఇది ఇంకా 25 డేస్ అయితే టైం ఉందని చెప్పడం జరిగింది. ఈ సెకండ్ లాక్టేషన్ అని చెప్తున్నారు. అదే రెండవ ఈత ఆవు. ఇంతకుముందు ఈతలను 6 చొప్పున రోజుకి 12 లీటర్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు. ఇది కూడా ప్యూర్ జెర్సీ ఫ్రెండ్స్. ఇది నాకు చాలామంది సబ్స్క్రైబ్స్ అయితే ఆవులు అయితే వెతికి పెట్టమని చెప్తున్నారు. నాకు వీలైనంత వరకు అయితే నాకు ఎవరైతే కాల్ చేసి వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారో నేను కంపల్సరీ అయితే ఆవులు ఫిక్స్ పెడుతున్నాను. రైతుల నుంచి నాకు వచ్చిన ఫొటోస్ అయితే. ఇది చూడండి, జెర్సీ హెచ్ఎఫ్ మిక్సింగ్, ప్యూర్ హెచ్ఎఫ్ అయితే కాదు.
ఫస్ట్ లాక్టేషన్ రేట్ అయితే మనకు 40,000 చెప్తున్నారు, 40,000 అయితే చెప్తున్నారు రేటు. ఇది ఇంకా 20 డేస్ పైన అయితే ఉంటుంది ఎండడానికి. ఫస్ట్ లాక్టేషన్ మొదటి ఈత కాబట్టి పాలు అయితే ఎన్ని ఇస్తున్న విషయం అయితే మనం ఖచ్చితంగా చెప్పలేము. బ్రీడ్ బట్టి అయితే కొనుక్కోవాలి. ఆవు అయితే కొంచెం బలం తక్కువ మీద ఉంది. ఇది చూడండి, జెర్సీ క్రాస్ బ్రీడ్. ఇది రేట్ అయితే 30,000 చెప్తున్నారు, 30,000. ఇది కూడా పక్క నెల రోజులు అయితే టైం అయితే ఉంటుంది ఎండడానికి. మొదటి వేత ఆవని చెప్పడం జరిగింది. ఇంకా బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది. ఈ ఆవు అయితే చూడండి ఫ్రెండ్స్, 23,000 చెప్తున్నారు, 23,000. థర్డ్ లాక్టేషన్ అని చెప్తున్నారు, 23,000. 3,000 తావని చెప్తున్నారు. రేట్ అయితే 23,000 చెప్పారు. ఇప్పుడు ఇంతే 3,000 తావని చెప్తున్నారు. ఇంకా 15 డేస్ అయితే ఎండడానికి అయితే టైం అయితే ఉంటుందని చెప్తున్నారు. ఆవు అయితే ప్యూర్ జెర్సీలో షార్ట్. మన సబ్స్క్రైబర్కి అయితే ఈ ఆవు అయితే కొనడం జరిగింది ఫ్రెండ్స్, 18,000కి. నేనే దగ్గరుండి బేరం అయితే చేశాను. సంతలో మనకు ఒక సబ్స్క్రైబర్ అయితే కలిశారు. అన్న నాకు చిన్న ఆవు కావాలన్నా, హౌస్ పర్పస్ అని చెప్తే నేను కంపల్సరీ చూస్తానని చెప్పి ఫైనల్ అయితే ఈ ఆవునైతే 18,000కి అయితే నేనే కొన్నాను మన సబ్స్క్రైబర్కి. పాలైతే ఇంతకుముందు 2 ఈతల్లో 3 చొప్పున రోజుకి 6 లీటర్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు. వాళ్ళు రైతు చెప్పిన మాటలోనైతే దానా పెడితే ఇంక పాలు ఎక్కువ ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు మనకి. ఇచ్చోండి, ఇది జెర్సీ సెకండ్ లాక్టేషన్ 2,000 ఆవు. రేట్ అయితే మనకి 35,000 చెప్తున్నారు, 35,000. ఇంతకుముందు ఈతలో 4 చొప్పున రోజుకి 8 లీటర్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇంకా 10 డేస్ అయితే ఎండడానికి అయితే టైం అయితే ఉంటుంది మనకి చెప్తున్నారు రైతు. ఆవైతే జెర్సీలో మీడియం సైజ్ ఫ్రెండ్స్. ఈ వారం అయితే పెద్ద ఆవులు అయితే పెద్దగా ఏం రాలేదు. అదే దేశీ ఆవులు కూడా, నాటు ఆవులు కూడా రాలేదు. ఇది చూడండి, సాహివాల్. ఇది జెర్సీ సాహివాల్ ఫస్ట్ లాక్టేషన్, మొదటి వేత ఆవు. ఇంకా ఎండడానికి అయితే దగ్గర 20 రోజులు అయితే టైం ఉంటుందని చెప్తున్నారు మనకి రైతు. రేట్ అయితే 30,000 చెప్తున్నారు. చెప్పినంత కాదు, బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది. ఆవు అయితే మీడియం సైజ్ ఆవు. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా సంతలో ఈనిసింది. రేట్ అయితే మనకి 40,000 చెప్పారు, 40,000. ఫైనల్ అయితే 35,000కి ఈయన వెంటనే అమ్మేశారు. ఇది కూడా ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం వల్ల అయితే సంతలో ఈనిసింది ఆవు. సెకండ్ లాక్టేషన్ అని చెప్పడం జరిగింది. ఇంతకుముందు ఈతలో 5 చొప్పున రోజుకి 10 లీటర్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు మనకి. ఆవు అయితే బాగుంది, క్వాలిటీ వైజ్, ప్యూర్ జెర్సీ. ఇది చూడండి, షార్ట్ జెర్సీలో షార్ట్ 28,000 చెప్తున్నారు, 28,000 చెప్తున్నారు. ఇది కూడా ఇంకా 15 డేస్ అయితే పక్క టైం అయితే ఉంటుంది. ఇది 4,000 ఆవు అని చెప్తున్నారు. పాలు అయితే 3 చొప్పున రోజుకి 6 లీటర్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఇంతకుముందు ఈతలో. ఆవు అయితే చాలా షార్ట్గా ఉంది. 28,000 కాదు, చెప్పినంత కాదు. మనం ఇంకా బేరం చేసుకుంటే బాగా తగ్గుతుంది ఆవు. రీజనబుల్ ప్రైజ్లోనే ఇస్తుంది. కాకపోతే 4,000 ఆవు అయితే హెల్తీగా ఉంది. కాకపోతే షార్ట్, చాలా పొట్టావు. ఏది కూడా రేట్ అయితే సంతలో చెప్పినంత కాదు. మనం బేరం చేసుకునే విధానం బట్టి చెక్ చేసుకోవాలి. ఆవు పళ్ళు కూడా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే 8 పళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా, ఏదైనా ప్రాబ్లం వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకొని కొనుక్కుంటే మంచిది. ఈ ఆవు అయితే చూడండి ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ లాక్టేషన్ అని చెప్తున్నారు. ఈయన దగ్గర ఒక 6 మంత్స్ అయితే ఉంటుంది, 6 నెలలు అయితే ఉంటుంది. పాలు అయితే ఉదయం 2, సాయంత్రం 2 చొప్పున రోజుకి 4 లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది. రేట్ అయితే మనకు 20,000 చెప్తున్నారు. ఆడదోడ, జెర్సీ ఆడదోడ. ఆవు కూడా జెర్సీ. పాలు అయితే పూచికి ఇస్తుందని చెప్పడం జరిగింది మనకి. మీడియం సైజ్ ఆవు.
ఫస్ట్ లాక్టేషన్ అని చెప్తున్నారు, ఇది మొదటి వేత అవని చెప్తున్నారు. యావైతే చూడండి 45,000 చెప్తున్నారు రేట్ మనకి. జెర్సీది, జెర్సీలో షార్ట్ అయితే వచ్చింది ఆవు, రేట్ అయితే 45,000 చెప్తున్నారు. ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి ఎన్ని పాలు వస్తున్న విషయం అయితే ఖచ్చితంగా చెప్పలేము, చూసుకొని అయితే కొనుక్కోవాలి. ఇంకొక 10 డేస్లో ఇవ్వడానికి అయితే రెడీగా ఉంది ఆవు. చూడండి ఫ్రెండ్స్, దేశీ ఆవు అయితే సంతకు వచ్చింది, రేట్ అయితే చెప్పలేదు ఎంత అనేది. ఆవు అయితే చాలా షార్ట్గా అయితే ఉంది, ఫస్ట్ లాక్టేషన్ అని తెలుస్తుంది ఆవు, మొదటి వేత ఆవు. చూడండి ఫ్రెండ్స్, ఈ ఆవు మీకు ఇంతకుముందు చెప్పాను కదా, మన సబ్స్క్రైబర్కి అయితే 18,000కి అయితే కొనడం జరిగింది. వాళ్ళు చాలా హ్యాపీగా అయితే ఉన్నారు. మీకు ఎవరికైనా కావాలనుకుంటే నేను ఏదో సంతలో టచ్ అయితే కంపల్సరీ నన్ను కాంటాక్ట్ అవ్వండి, ఆవులు అయితే మీకు కొనిపిస్తాను. ఈ ఆవుకు కూడా బేరం అవుతుంది, షార్ట్ ఆవుకి. ఇంతకుముందు చెప్పాను కదా 28,000 చెప్తున్నారని. ఇది ఈ వారం శనివారం సంత వీడియో ఫ్రెండ్స్. ఆవులు అయితే పెద్దగా ఏం రావలేదు, నార్మల్ ఆవులు అయితే వచ్చాయి, రేట్లు అయితే రీజనబుల్గానే ఉన్నాయి. నా వీడియో మీకు నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.